నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే జూలై 1వ తారీఖు నుంచి ముందుగా హెచ్చరిక ఏంటంటే, రాజకీయ వాతావరణ శాఖ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రాజకీయం హీట్ ఎక్కే అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జూలై 1 నుంచి లేదా జూలై 2వ తారీఖు నుంచి వేడి వాతావరణ రాజకీయ గాడుపులు వీచే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియవస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, జగన్ రెడ్డి గారు అనూహ్యంగా ఊహించని విధంగా ఒక కొత్త పిలుపు ఇచ్చారు. అది ఆయన ఎన్డీఏ ప్రభుత్వం వారికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయబోతున్నారా ఎస్ అని అనుమానం కలిగే విధంగా ఆయన ఇచ్చిన పిలుపు నాకు అనిపిస్తూ ఉంది. ఆయన నెక్స్ట్ మంత్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల్ని శ్రేణుల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అన్న నినాదం ఇచ్చి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ సూపర్ 6 ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వాటి గురించి ప్రచారం చేయమని చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం వాటి గురించి ప్రచారం చేయమంటే వాటి ఎంతవరకు అమలైంది, ఇంకా ఎంతవరకు అమలు కాలేదు, దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి అనే విషయాల్ని తెలియజేసే విధంగా పిలిపించారు. మరి అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి మంచి ప్రభుత్వం, గడప గడపకి మంచి ప్రభుత్వం, 1 సంవత్సర కాలంలో తొలి అడుగు అన్న నినాదంతో ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న శ్రేణులు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళు కూడా పిలిపించారు. ఇట్లా 2 పార్టీల వాళ్ళు ఆ టాపిక్ మీద ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేశారని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక గొప్ప అనూహ్యమైన నిర్ణయం 2 పార్టీల వాళ్ళు ఒకే టైంలో తీసుకోవటం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు టాపిక్ వస్తే, జగన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారంటే, ఎన్డీఏ ప్రభుత్వంలో సూపర్ 6 హామీస్ ఫెయిల్ అయినాయి అని బహుశా వాళ్ళ ఆలోచన అయి ఉండవచ్చు. మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పవలసి వస్తుంది? సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఏంటి? మొదటిగా ఇప్పుడు రైట్ టైమేనా వాళ్ళు పిలిపివ్వటానికి కారణం? రైట్ టైం కాదు అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్లో భారీ ఎత్తున ప్రతి ఇంట్లో తల్లులకి డబ్బులు అందిన వేళ, వాళ్ళు ఆనందంగా ఉన్న వేళ వీళ్ళెళ్ళి హామీలు అమలు కాలేదు అని చెప్తా ఉంటే ఈజ్ ఇట్ ద రైట్ టైం అనేది ఒకటి క్వశ్చన్ చేసుకోవాలా. రెండోది, సూపర్ 6 విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఏం చెప్తారు, ఎలా చెప్తారు అర్థం కాని పరిస్థితి నాకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం అని ఒక స్కీమ్ తీసుకుందాం. గతంలో జగన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే అదే సేమ్ స్కీము, వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 పర్ స్టూడెంట్ అన్నారు. 13,000 ఇచ్చారు. రిమైనింగ్ 1,000 రూపీస్ గోస్ టు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ SMF, 1,000 టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది 2,000 తీసేసి ఒక్క కుర్రవాడికి మాత్రమే, ఒక్క స్టూడెంట్కి మాత్రమే 13,000 ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి స్కీమ్లో. అదే స్కీమ్ వీళ్ళు అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి 13,000 ఒక స్టూడెంట్కి, 2,000 స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 చొప్పున ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది ఒక గొప్ప స్కీము. ఒకే రోజు 10,000 కోట్లు ఈ స్కీమ్ కింద రిలీజ్ చేశారు. అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలం పూర్తి కాక ముందే జస్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఇది రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరిళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పైసలు వచ్చినాయి. మరి జగన్ రెడ్డి గారు ఈ స్కీమ్ గురించి కంపారిటివ్గా పబ్లిక్ ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, అన్నదాత సుఖీభవ అన్నారు సూపర్ 6లో, అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ 3 అన్నారు, అది కూడా ఆల్రెడీ ఇచ్చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, అది కూడా ఆగస్ట్ 15 నుంచి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, డేట్ ఫిక్స్ చేశారు, అంతా ప్లాన్ చేసుకున్నారు. ఇక మిగిలింది ఉద్యోగ కల్పన అని అన్నారు. ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటి వరకే వరదల్లాగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చింది. నిన్న 2 days బ్యాక్ జరిగిన SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 28,000 కోట్లకు అప్రూవల్ ఇచ్చారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉధృతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల. సో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన అని అంటే ఇప్పటికే 5 లక్షల ఉద్యోగ కల్పన 1 సంవత్సర కాలంలోనే జరిగిందన్న విషయాన్ని అందరికీ అర్థమవుతా ఉంది.
ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఒకవేళ ఉద్యోగ కల్పన చేయలేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి నిరుద్యోగ భృతి డజంట్ అరైజ్. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు అన్నారు, అది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక అది అక్కడ తప్ప మిగతా అన్ని స్కీమ్స్ ఏదైతే ప్రామిస్ చేశారో ఆ స్కీమ్స్ అన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా 1 year లోపే ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చెప్తారు జనానికి, ఏ విధంగా నెగిటివ్ గా దీన్ని తీసుకుంటారు? ఎంత చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు సూపర్ 6 గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకి ఇంటికి వెళ్ళి చెప్పవలసి వస్తే అది ఖచ్చితంగా ఎన్డీఏకి మంచి పాజిటివ్ గానే ప్రజలు భావిస్తారు. వీళ్ళు ఎన్ని చెప్పినా సూపర్ 6 ఎన్డీఏ హామీలు గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పబ్లిక్ ఓటర్లు మాత్రం అది పాజిటివ్ గా ఎన్డీఏ వైపు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా నెగిటివిటీ కనపట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ తీసుకుందాం. జగన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు, 2000 నుంచి 3000 రూపాయలు చేయటం కోసం. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 చేశారు. 1000 రూపీస్ వెంటనే పెంచడం జరిగింది. అది గొప్ప విషయంగా మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ పెన్షన్ ఒక్కసారిగా పెంచడం వల్ల 2720 crores per month అడిషనల్ ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంది. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి గతంలో వాళ్ళు ప్రామిస్ చేశారు, ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,347 వేకెన్సీస్ కోసం ఇచ్చారు. దీపం పథకం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా రోడ్స్ రిపేర్స్ అయింది 1200 crores పెట్టి, అందరం మనం చూస్తూనే ఉన్నాం. అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరీకరించారు. 223 అన్నా క్యాంటీన్స్ పెట్టారు. 5 రూపాయలకు భోజనం పెడతా ఉన్నారు. మరి జగన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి ఎన్డీఏ హామీలు నిలబెచ్చుకోలేదు అని చెప్తాడో నాకైతే అర్థం కావట్లేదు. లిక్కర్ కొత్త పాలసీ తీసుకొచ్చారు, జే బ్రాండ్ తో పిచ్చి బ్రాండ్లన్నీ తీసేశారు. పంచాయతీ రోడ్ డెవలప్మెంట్ కి 990 crores ఇచ్చారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్న మాట మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో పెడతా ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కానీ, అర్చకుల పేమెంట్స్ కానీ, ఇనామ్ పేమెంట్స్ కానీ, పాస్టర్స్ పేమెంట్స్ కానీ వీళ్ళందరికీ పేమెంట్స్ పెంచారు. అది కూడా మనం చూస్తానే ఉన్నాం. ఎంప్లాయ్మెంట్స్ కి మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ కి డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి గ్రాడ్యుటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. అది చాలా గొప్ప విషయంగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ కిట్ కానీ, మళ్ళీ అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కానీ, ఇట్లా 57 kilometers రైల్వే లైన్ అమరావతికి కానీ, 72 kilometers హైవే ప్రాజెక్ట్స్ కానీ, పెండింగ్ బకాయిలు జగన్ రెడ్డి గారు వదిలిపెట్టిన 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని రకాల డెవలప్మెంట్ జరిగితే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని పిలిపిచ్చి ఉద్యమానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పవలసి వస్తుంది. లేదా డెవలప్మెంట్ ఈ 1 year లో ఏం జరిగింది అనేది కూడా చెప్పవలసి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి గ్రోత్ తీసుకుందాం. 67% ఉంది జగన్ రెడ్డి గారి కాలంలో. ఎన్డీఏ వచ్చిన తర్వాత అది 8.2% అయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ 2,19,000 ఉండే జగన్ రెడ్డి గారి కాలంలో ఇప్పుడు 2,46,000 అయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అప్పట్లో జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3.8% ఉండింది, ఇప్పుడు 7.1% ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అప్పట్లో 7.2% ఉంది, ఇప్పుడు 5.8% వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. సో ఈ విధంగా డెవలప్మెంట్ ఎక్కువ వెళ్తా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన 1 సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ 1 year లోనే కంప్లీట్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా అని చెప్పవలసి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గడప గడపకెళ్ళి హామీలు మేనిఫెస్టో గురించి మాట్లాడాలి అంటే ఇలానే చెప్పవలసి వస్తుంది, ఇంకా ఎట్లా చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇదన్నీ గమనించినట్టయితే నాకు అనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి జగన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ ఉద్యమానికి పిలిపించి జూలై 2వ తారీఖు నుంచి గడప గడపకి వెళ్ళటం వల్ల ఎవరికి ఎక్కువ మైలేజ్ వస్తుందో వేచి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.